శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అందరికీ నమస్కారం అండి. సాయి లీలలు కార్యక్రమానికి స్వాగతం. అందరు ఎలా ఉన్నారు? బాబా దయ వలన ఆశీర్వాదం వలన ఎల్లప్పుడూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా షిరిడి సాయినాథుని ప్రార్థిస్తున్నానండి. మన సాయి లీలల ఛానల్ ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలు మరియు సాయి చేసిన దివ్యలీలలను మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుందండి. అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్బులో భక్తుల కోరికలు ఏదైనా జాబు, పిల్లలు, ఆరోగ్యము, మ్యారేజెస్ ఇలా భక్తుల కోరికలు ఏదైనా ఉన్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. మీ కోరికలు నెరవేరాలని, మీరెల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మీ తరపున బాబావారిని ప్రార్థించడం జరుగుతుందండి. ఇక ఈరోజు సాయి లీల చదివే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు. మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు. అలా చేసినట్లయితే మన సాయి లీలల ఛానల్ ఇంకొంతమంది సాయి భక్తులకు రీచ్ అవుతుందండి. ఒక సాయి భక్తురాలండి తన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు. సాయి బంధువులందరికీ నా నమస్కారము. ఇప్పుడు నేను చెప్పబోయే లీల బాబావారు నాకు ప్రదర్శించిన అద్భుతమైన లీలలలో చాలా ప్రత్యేకమైనది. నాకు ఒకసారి సడన్గా నొప్పి స్టార్ట్ అయ్యింది. ఏమోలే మామూలుగా ఉంటుందిలే అనుకుని కామ్గా ఉన్నాను. కానీ కాసేపటికి నొప్పి చాలా భరించలేనంతగా వస్తోంది. తట్టుకోలేకపోయాను. ఏడుస్తూ గట్టిగా అమ్మ అమ్మ అని పిలిచాను. ఇంట్లో అమ్మ తప్ప ఎవరూ లేరు. నాకు నొప్పి భరించలేక క్రింద పడి ఏడుస్తూ ఉన్నాను. మా అమ్మ వచ్చేలోపు నేను క్రింద పడి ఏడుస్తూ పొల్లుతూ ఉన్నాను. మా అమ్మకు నన్ను సడన్గా చూసి అర్థం కాలేదు. ఏమైంది ఏమైంది అని నన్ను పిలుస్తూ ఉంది. కానీ నొప్పికి నాకేం చెప్పాలో అర్థం కాలేదు. నేను కింద పడి ఏడుస్తూ ఉండడం చూసి మా అమ్మకు కూడా ఏడుపు వచ్చేసింది. పాపం మా అమ్మకు నన్ను చూసి ఏం చేయాలో అర్థం కాక నన్ను పట్టుకుని ఏడుస్తూ ఉంది. నేనే మా అమ్మకు చెప్పాను, ఒకసారి నాన్నకు కాల్ చేసి రమ్మను అని చెప్పి. వెంటనే మా అమ్మ నాన్నకు కాల్ చేసి నా పరిస్థితి అంతా చెప్పింది. మా నాన్నగారు వెంటనే వచ్చారు. మా అమ్మ నాన్న నన్ను మెల్లగా లేపారు. ఎలాగో ఒకలా నేను నడుస్తూ ఆటోలో వెళ్ళి కూర్చున్నాను. త్వరగా హాస్పిటల్కి బయలుదేరాము. నేను దారి పొడవునా బాబా నామస్మరణ చేస్తూ ఉన్నాను. మనసులో బాబాను తలుచుకుంటూ ఉన్నాను. బాబా నాకు ఏం కాకుండా చూడు అని బాబా వారిని ప్రార్థిస్తూనే ఉన్నాను. నాకు సడన్గా ఇంత నొప్పి చూసి చాలా భయం వేసింది. హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ డాక్టర్లు అన్ని టెస్టులు చేశారు. నాకు కిడ్నీలో వాపు ఉందని చెప్పారు. ఒక చిన్న రాయి కదులుతోంది అని అన్నారు. నన్ను హాస్పిటల్లో జాయిన్ అవ్వమన్నారు. నేను డాక్టర్కి చెప్పాను, ఈ నొప్పి నేను తట్టుకోలేకున్నాను, నాకు ఏమైనా మెడిసిన్స్ ఇవ్వండి అని. డాక్టర్ నాకు పెయిన్ కిల్లర్ ఇవ్వమని నర్సులతో చెప్పారు. నాకు నొప్పి ఏమాత్రం తగ్గలేదు, అలానే ఉంది. ఆ నొప్పిని నేను భరించలేకపోతున్నాను. బాబా, ఈ నొప్పి నేను భరించలేకున్నాను, నాకు ఈ జీవితం వద్దు, నన్ను నీ దగ్గరికి తీసుకువెళ్ళు బాబా అని ఏడుస్తూ బాబాను ప్రార్థిస్తూనే ఉన్నాను. నర్సులు పెయిన్ కిల్లర్ ఇచ్చాక కొంచెం నొప్పి బెటర్గా అనిపించింది. ఇంకా నైట్ అవుతోంది. అప్పుడే మా బంధువులు నా పరిస్థితి తెలిసి కొంతమంది చూడడానికి వచ్చారు. వారిలో ఒక ఆంటీ బాబా భక్తురాలు. ఆంటీ దగ్గర షిరిడి నుంచి తెచ్చిన ఊదీ ప్యాకెట్ ఉంది. ఊదీని వాటర్లో కలిపి మా అమ్మకు ఇచ్చి వాటర్ని పాపకు తాగించు అని చెప్పింది. అలాగే కొంచెం ఊదీని నుదుట రాయి అని కూడా చెప్పింది. నాకైతే ఆ నొప్పికి ఏమీ తాగలేకపోయేదాన్ని, తినలేకపోయేదాన్ని. కానీ బాబా మీద నమ్మకంతో ఆ విభూది నీళ్లు తాగాను. ఇక మిడ్ నైట్ అందరూ నిద్రపోతున్నారు. నాకు సడన్గా నొప్పి ఎక్కువైంది. ఇంకా నేను గట్టిగా అరిచాను నొప్పి భరించలేక. నర్సులు వచ్చి మళ్ళీ నాకు పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు. అప్పటికే నాకు డ్రిప్స్ పెట్టారు. స్టోన్స్ బయటికి రావడానికి నర్స్ ఇంకా మళ్ళీ 2 డ్రిప్స్ పెంచింది, త్వరగా స్టోన్స్ బయటికి రావాలి అని. పెయిన్ కిల్లర్స్ ఇచ్చాక తరువాత కొద్దిసేపటికి నాకు నొప్పి తగ్గింది. ఎలాగో అలా నిద్రపోయాను. మార్నింగ్ డాక్టర్ గారు వచ్చారు. మార్నింగ్ కొంచెం బెటర్గా అనిపించింది, నొప్పి అంతగా లేదు అని చెప్పాను. నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను అని కూడా చెప్పాను. డాక్టర్ గారు అన్నారు, 24 అవర్స్లోనే నొప్పి తగ్గడం చాలా గ్రేట్, ఇది చాలా రేర్ అని కూడా చెప్పారు. నువ్వు చాలా లక్కీ, అలాగే 2-3 డేస్లో రాయి బయటికి రావచ్చు అని అన్నారు. ఇక ఇంటికి వెళ్ళే ముందు మరొకసారి మళ్ళీ స్కానింగ్ చేసి చూశారు. ఇంకా రాయి అలాగే ఉంది అని కొన్ని మెడిసిన్స్ రాసి నన్ను ఇంటికి పంపారు. మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాక అప్పుడప్పుడు నాకు నొప్పి వస్తోంది. నొప్పి వచ్చినప్పుడల్లా నేను ఈ బూదిని పెట్టుకొని నీళ్ళల్లో కలుపుకొని తాగేదాన్ని.
ఆ నొప్పిని భరించలేక బాబాను ఇలా ప్రార్థించాను. బాబా, ఈ నొప్పిని నేను భరించలేకున్నాను. సాయి సచ్చరిత్రలో ఒక వృద్ధునికి మూత్రకోశంలో ఇలా రాయితో బాధపడుతున్నప్పుడు ఆ వృద్ధునికి ఊది నీళ్లు ఇచ్చి నయం చేశారు. అలాగే నన్ను కూడా ఇప్పుడు ఈ బాధ నుండి విముక్తి చేయి తండ్రి అని బాబాను ప్రార్థించాను. బాబా నా ప్రార్థనను విన్నారు, మెరాకిల్ చేశారు. క్రమంగా నాకు నొప్పి తగ్గడం మొదలయ్యింది. నెక్స్ట్ డే మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. స్కానింగ్ చేసి తీసి డాక్టర్ గారు అన్నారు, స్టోన్ బయటకు వచ్చేసింది అని చెప్పారు. అది వినంగానే నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. నేను బాబా పాదపద్మములకు శతకోటి వందనములు చెప్పుకున్నాను. నేను భక్తులకి విన్నవించుకునేది ఏమిటంటే, ఎంతటి పెద్ద ఆపద వచ్చినా, ఎంత భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నా మనము బాబా పైన విశ్వాసము ఉంచాలి. ఆయననే మనల్ని కాపాడతారు అనే నమ్మకాన్ని మనం పెట్టుకోవాలి. మన గురువు, తండ్రి, దైవం అన్నీ షిరిడీ సాయినాథుడే. ఇదండి ఈరోజు సాయి లీల. మీరు కూడా ఇలా మీ సాయి లీలలు తెలియజేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. మీరు మీ లీలలను తెలియజేయడం ద్వారా ఎవరైనా భక్తులో ఆ లీలలను విన్నచో వారికి కొండంత నమ్మకము, ధైర్యము వస్తుంది. బాబా వారు ఉన్నారు, ఖచ్చితంగా మన కోరికలను నెరవేరుస్తారు అని చెప్పి. ఇక ఈరోజు డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో ఒక సాయి భక్తురాలు బాబా వారిని ఇలా ప్రార్థిస్తున్నారండి. బాబా, నా పిల్లలకి మంచి విద్యా బుద్ధులు ప్రసాదించు తండ్రి. వారి నేమ్స్ చక్రాదిత్య, సాయి హర్ష. మనము కూడా మన సాయి లీలల ఛానల్ ద్వారా బాబా వారిని ఆ తల్లి కోరిక ప్రకారము వారి పిల్లలకు మంచి విద్యా బుద్ధులు ప్రసాదించి వాళ్ళు జీవితంలో సక్సెస్ అయ్యి వారి పేరెంట్స్కి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆ షిరిడీ సాయినాథుడిని ప్రార్థిస్తున్నానండి. ఇలా మీరు కూడా డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో మీ కోరికలు తెలియజేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. మీ కోరికలు నెరవేరాలని, మీరు ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మీ తరపున బాబా వారిని ప్రార్థించడం జరుగుతుందండి. ఇదండి ఈరోజు సాయి లీల. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు. మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు. ఇదండి ఈరోజు సాయి లీల. ఇంకొక సాయి లీలతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీ సాయిరామ్.